తెలుసుకోలేదు. అంకుశం కూడా దానికి పెద్దగా అనిపిస్తుంది, ఆ గాయం కూడా బాగా ఇబ్బంది కలిగిస్తుంది. తర్వాత మనిషి కూడా దానికి పెద్దగా కనపడతాడు. అది ఏనుగు పిల్ల పర్సనాలిటీ. అది స్క్రీన్ మీద మీకు కనపడుతుంది చూడండి, ఏనుగు పిల్ల పర్సనాలిటీ. అది మనిషి ఎంత ఉన్నాడు, ఏనుగు ఎంత ఉంది, పిల్ల. ఓకే, అప్పుడు కట్టే ఆ గొలుసులా తెంచుకోలేదు. అది దాని ఆరంభం. స్టార్టింగ్లో ట్రై చేస్తుంది తెంచుకోవడానికి, అది రాదు. అంకుశం యొక్క గాయం దాన్ని నొప్పి పుట్టిస్తుంది. మనిషి కూడా దానికి పెద్దగా కనిపిస్తాడు. ఇక అలవాటు చొప్పున కొద్ది రోజులు ట్రై చేసి చివరికి ఏం చేసి తెలుసా, ఏనుగు రాజీ పడిద్ది. ఇక ఎంత ట్రై చేసినా నేను ఇంతే అని రాజీ పడిపోయింది. రాజీ పడిపోయి పోరాటం మానేసి ఆడు చెప్పినట్టు చేయటం మొదలుపెట్టింది. దానికి ఎంతో బలం పెరిగింది. ఎంత బలం పెరిగిందంటే, అది తెంచుకోవాలని నిజంగా పట్టుబడితే వాడు 20 గొలుసులు వేసినా సరే తుత్తునీరైపోతాయి, అడ్రస్ కూడా ఉండవు. కంట్రోల్ చేయడానికి వాడు అంకుశం తీసుకొని వస్తే వాడు అంకుశాన్ని గిరగిర తిప్పి నేలకేసి కొట్టిందంటే మళ్ళీ సప్పుడు కూడా ఉండదు. అంత బలం దానికి వచ్చింది, అంత ఆహార్యం దానికి వచ్చింది, అంత దేహం దానికి వచ్చింది. కానీ దాని జ్ఞాపకాల్లో, దాని మైండ్లో ఏది ప్రింట్ అయిపోయింది, నా బతుకింతే, నేను బయటపడలేను, నేను తెంచుకోలేను, నా వల్ల కాదు, కష్టం. కొంతమంది మనుషులు కొన్ని పరిస్థితులకి అలా రాజీ పడిపోతారు. బలహీనతలతో కొంతమంది అలా రాజీ పడతారు. ఇప్పుడా చాలా కాలం నుంచి తాగుతున్నాను నేను, దీని నుంచి బయటపడటం అసాధ్యం అంటారు. ఎందుకు అసాధ్యం? నువ్వు అలాగ అనుకుంటున్నావు. కానీ దాన్ని జయించగలిగే మనోనిగ్రహాన్ని దేవుడు నీలోనే ఉంచాడు. కొద్దిగా నువ్వు ట్రై చేస్తే తప్పకుండా నువ్వు ఎంత సీనియర్ త్రాగుబోతువైనా గెలవచ్చు. ఇది ఇంతే అని అనను, రాజీ పడను. చెప్పు, రాజీ పడను. చెప్పు. దేంతో? బలహీనతలు కావచ్చు, సమస్యలు కావచ్చు, బాధలు కావచ్చు, నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, రోగాలు, శరీర సంబంధమైన సమస్యలైనా ఆత్మ సంబంధమైన సమస్యలైనా రాజీ పడను. నా దేవుడు శక్తిహీనుడైతే రాజీ పడతా. ఆయన ఎల్ షడ్డాయ్, సర్వశక్తి గల దేవుడు. సరిగా దేవుని గురించి ఎరగని స్థితిలో ఉన్న వారే అంత నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు నేనెందుకు నిరీక్షణ కోల్పోవాలి? ఎన్నో కార్యాలు చేసి నా ముందు సాక్ష్యాలుగా నిలిపిన నా యేసయ్య నాకుంటే నాకెందుకు నిరీక్షణ ఉండదు? నాకుంది. చెప్పండి అందరూ, నాకు నిరీక్షణ ఉంది. ఎంతవరకు? కార్యము జరిగేంత వరకు నిరీక్షణ ఉంది. హల్లెలూయా.